బట్ జనరల్గా ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళకి ఉంటారు కదా, అంటే ఊరికి కింద పడడం కానీ దానివల్ల ఫ్రాక్చర్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. సో వాళ్ళకి వెన్నుపూస విరగడం వల్ల వచ్చి అంటే అలాంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? యూజువల్గా ఏంటంటే ఈ ఏజ్డ్ పేషెంట్స్ 60, 70, 80 సంవత్సరాలు దాటిన మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎముకలో సాంద్రత డెన్సిటీ తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్. సో అలా ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే పెద్దగా కోత లేకుండా చిన్న చిల్లు ద్వారా మనము ఒక చిన్న పరికరాన్ని లోపలికి పంపించేసి మనము ఏదైతే ఫ్రాక్చర్ అయిందో దాంట్లో బెలూన్ ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ వెడల్పు చేసి యథావిధిగా పాత హైట్ రీగెయిన్ అయ్యి మనం ఏంటంటే దానిలోకి బెలూన్ తీసేసి సిమెంట్ నింపడం జరుగుతుంది. దీన్నే కైఫోప్లాస్టీ అంటారు. సో కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఈ బెలూన్ వల్ల కూడా కాకుండా డైరెక్ట్ సిమెంట్ కూడా నింపడం జరుగుతుంది, దాన్ని వర్టికోప్లాస్టీ అంటారు. ఈ పద్ధతి కూడా మన హాస్పిటల్లో చేస్తున్నాం బ్రహ్మాండంగా విత్ గుడ్ రిజల్ట్స్. వీఆర్ డూయింగ్ ఇట్.